శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానమే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ శనివారం నాడు, శ్రావణ శనివారం నాడు అందరికీ భగవంతుడు ఆశీస్సులు నమస్కారం చేసుకుంటున్నాను. నేను చెప్పేది ప్రవచనాలు కాదు, నేను చెప్పే ఈ గురు ఉపదేశాలు కాదు. ఐఎమ్ నోబడి. నేను ఒక సామాన్యుడిని. నేను ఒక టెస్టిమోనియల్ ఇస్తున్నా. ఈ ప్రవచనాల ద్వారా, భక్తి మార్గం ద్వారా, నేను భగవంతుడి ద్వారా మన జీవితం ఎంత బాగుంటుంది అని. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనం శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానని అనే దానికి అర్థం ఏంటరా అంటే, శివుడు చెప్పాడంట, నేను ఎప్పుడు కూడా రాముడి అందే నేను రమిస్తూ ఉంటాను అని. అలాగనే మనకు అన్ని ధర్మాలకు ఉత్తమ ధర్మం ఏమిట్రా అని చెప్తే విష్ణు సహస్రనామంలో పరమాత్మ చెప్పాడు, ఎప్పుడూ కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండటమే, ఆయనలో లీనమైపోయి ఉండటమే అన్నిటికంటే మనకి ఉత్తమమైన ధర్మం అని చెప్పాడు. దీన్ని ఎట్లా ఆచరణలో చేయాలి? ఇట్లాంటి సూత్రాలు చాలా ఉంటాయి, వింటే చాలా బోరుగా ఉంటాయి. కానీ నా వరకు నాకు ఎన్ని విన్న తర్వాత నాకు విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు ఈ మూడు సెపరేట్గా చూడడం. ఎక్కడికి వెళ్ళినా సరే స్పిరిచువాలిటీ ఉంటేనే, మనతో పాటు ట్రావెల్ చేస్తేనే మనకి దాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాం. దాన్ని మన కంట్రోల్లో ఉంటాయి అన్ని విషయాలు కూడా. ఎందుకంటే విశ్వమంతా వ్యాపించున్నాడు విష్ణువు. ఆ విష్ణువుని మనం ఎప్పుడు తలుచుకోవటం వల్ల, రమించిపోవటం వల్ల ఆ శక్తి, ఆ దేవశక్తి ఏదైతే మనలో ఉందో ఆ శక్తి మననే కాపాడుతుంది. అది అందుకనే మనం ఇప్పుడు కూడా విష్ణువులో కలిసిపోయి ఉన్నట్టు ఉండాలి. విష్ణువులో కలిసిపోవడం అంటే ఒక అవేర్నెస్. ఇప్పుడు ఆ సముద్రం ఉంది, ఆ సముద్రం విష్ణువు అయితే ఆ సముద్రం నుంచి వచ్చి అలలే మనం. ఓకే, మనం సెపరేట్గా లేము. సో ఈ రకంగా మనం సెపరేట్గా లేము. సో ఆ భావంతో మనం ఎప్పుడు కూడా ఆయనలో కలిసిపోయి ఉంటే, అంటే మనం ఎవరినో బయట వాడిని మనం భక్తిగా గౌరవించట్లా, మనలో ఉన్న దేవత్వాన్ని మనం బయటకు తీసుకొస్తున్నాం. సో ఆ రకంగా మనకి చాలా బాగుంటుంది. రెండోది చెప్పారు, విష్ణు సహస్రనామంలో కానీ భగవద్గీత కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, మనిషికి ధర్మం ఏంట్రా అంటే కూడా ఎప్పుడు కూడా దేవుడి గురించి ఆలోచించడమే, దేవుడిలో లీనమైపోవటమే, అదే ఒక కరెక్ట్ అయిన ఆలోచన అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ నేను ఎక్కడ ఏ మూడ్లో ఉన్నా, ఆఫీస్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, విహారయాత్ర చేయండి, లేకపోతే తీర్థయాత్రలు చేయండి, అన్నీ కూడా ఒకటే. నాకు ఒకటే భావన. ఆ భావన అలవరుచుకున్నాను ప్రవచనాల ద్వారా. సామవేదుడు షణ్ముఖ శర్మ గారు, గరికబాడి గారు, ఎల్లరాజు శ్రీనివాసరావు గారు, లేకపోతే శృంగేరి పీఠ మహా జగద్గురువులు గారు. ఎందుకు అంటే, భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా మన ఒక గుడిలో చూసేసి మన అన్నం పెట్టేసి మొక్కేసి ఆ తర్వాత ఈ వారం అంతా కాపాడుతాడు, ఈ నెల అంతా కాపాడుతాడు, ఈ సంవత్సరం అంతా కాపాడుతాడు అనే ఉద్దేశంతో మిగతా చోట్ల తిరుగుతూ ఉంటాం. కాపాడినప్పుడు కాపాడుతాడు, దెబ్బలు పడినప్పుడు దెబ్బలు పడతా ఉంటాయి మనకి. ఓకే, మన బుద్ధి వంకర పోతుంటుంది. అలా కాకుండా సర్వకాల సర్వావస్థలోని దేవుడిని ఫీల్ అవుతే ఆ ఉండే సుఖం వేరు, ఆ ఉండే రక్షణ వేరు. ఎందుకంటే విష్ణువు అనేవాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఓకే, ఆయన బంగారం అయితే మన బంగారం నుంచి వచ్చిన ఆభరణాలు, ఆయన సముద్రం అయితే మన సముద్రం నుంచి వచ్చిన అలలు. సో మన విష్ణువుకి సపరేట్గా లేము. సో ఆ రకంగా మనం ఎప్పుడు కూడా ఆ భావనలో ఉంటే మనకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మనం ఆల్వేస్ బీ ప్రొటెక్టెడ్. ఏది జరిగినా కూడా భగవంతుడు ఇష్టంగా జరుగుతుంది తప్ప మన ఇష్టంగా జరగదు. అది ముఖ్యం దీంట్లో. రెండోది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఏ పనైనా సరే, అది విహారయాత్ర అవ్వచ్చు, లేకపోతే విజ్ఞాన యాత్ర అవ్వచ్చు, లేకపోతే సినిమా అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే ఏం చేసిన పెళ్ళి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, స్పిరిచువాలిటీ లేని చోట దాని రిజల్ట్ సమ్మగా ఉంటుంది. సో స్పిరిచువాలిటీ ఉంటేనే దానిలో ఉన్న మజా మీరు అనుభవిస్తారు. అందుకనే శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానమే. అలాగని శివుడు ఎందుకు ఎల్లకాలం రాముని రమిస్తూ ఉంటాడో అట్లా మన పరమాత్మను రమిస్తూ ఉండాలా. అందుకనే నేను ఇట్లా ఏమైనా నేను చెప్పే ఈ ప్రవచనాలు కాదు, నేను చెప్పేది టెస్టిమోనీ. అంటే ఏ ప్రవచనాలు, ఏ భక్తి మార్గం, ఏ భగవద్గీత, ఏ ఉపనిషత్తులు ఎన్ని విని మనం ఏవైతే అనుభూతులు చెంది రిజల్ట్స్ పొందుతున్నామో ఆ రిజల్ట్స్ తాలూకా టెస్టిమోనీ ఇది.